సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ప్రస్తుతం నేను అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాను. ఈరోజు కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పుష్ప శ్రీవాణి గారు నాతో ఉన్నారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఆమె ఈసారి ఎలక్షన్స్లో ఏమైనా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారా, ఆమె ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగే ముందు ఎటువంటి అంశాలు లేవతున్నారో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు పుష్ప శ్రీవాణి గారు ఉన్నారు. మేడం నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎలక్షన్ ట్రాక్. మేడం ఈరోజు మమ్మల్ని బ్రేక్ఫాస్ట్కి పిలిచారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఆతిథ్యం కోసం. సాధారణంగా మీ డే ఎట్లా స్టార్ట్ అవుతుంది మేడం? బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకుంటారో ఎట్లా స్టార్ట్ చేస్తారు? జనరల్గా బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ ఓన్లీ జ్యూస్ అండ్ ఫ్రూట్స్. 11 o'clock డైరెక్ట్గా ఫుడ్ తింటాను. 11 గంటలకు భోజనం చేసేస్తారు. వంట చేస్తారా ఇంట్లో? చేస్తాను. పాలిటిక్స్ మాట్లాడదాం మేడం. ఎలక్షన్స్కి వెళ్తున్నారు. 10 years ఎమ్మెల్యే ఉన్న తర్వాత ఈసారి ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఎందుకు పుష్ప శ్రీవాణికి ఓటేయాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? ఎందుకు పుష్పశ్రీవాణికి ఓటేయాలి అని అంటే, జగనన్న ప్రభుత్వం ఈ 5 yearsలో కురుపాం కాన్స్టిట్యున్సీలో సుమారుగా 1700 కోట్ల పైచిలకు సంక్షేమ పథకాలు, రాజకీయాలు చేయకుండా, పార్టీలు చూడకుండా, మా పార్టీ కాకపోయినా కూడా ఎవరిని ఏ ఇబ్బంది పెట్టకుండా, అర్హత ఒకటే ప్రామాణికంగా, ₹1 లంచం లేకుండా, మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా జగన్ గారు ఒక బటన్ నొక్కితే డైరెక్ట్గా వాళ్ళకి పడే విధంగా ఉన్న ఈ సిస్టము అందరికీ ఈరోజు 1700 కోట్ల పైచిలకు సంక్షేమాన్ని కాన్స్టిట్యున్సీలో ఇవ్వగలిగాం. రాజకీయాలు చేయలేదు. కురుపాం కాన్స్టిట్యున్సీలో గతంలో ఎన్నడూ జరగని విధంగా, ఎవ్వరు చేయని విధంగా డెవలప్మెంట్ అయితే చేశాం జగనన్న ప్రభుత్వంలో. ఈరోజు 1000 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి రోడ్లు కానీ, ఎక్కువ కురుపాం కాన్స్టిట్యున్సీలో సమస్య వచ్చి, ట్రైబల్ కాన్స్టిట్యున్సీ ఏదైనా కూడా ఎక్కువ సమస్య ఏముంటుందంటే వాటర్ సమస్య, అలాగే రోడ్లు, నెక్స్ట్ విద్య, వైద్యం, కనెక్టివిటీ. ఈ 5 ఇష్యూస్లో కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. కాబట్టి ఈరోజు కురుపాం కాన్స్టిట్యున్సీలో మళ్ళీ పుష్ప శ్రీవాణికి ఖచ్చితంగా ప్రజలు ఓటేస్తారని నేనైతే నమ్ముతున్నాను. నేను ట్రావెల్ చేస్తూ వచ్చాను. సమ్మర్ బట్ స్టిల్ గ్రీనరీ ఉంది. మీ ఏరియా చాలా బ్యూటిఫుల్గా ఉంది. రోడ్స్ కూడా బాగున్నాయి. నార్మల్గా చాలా చోట్ల అంటుంటారు ఈ ప్రభుత్వంలో రోడ్లు వేయలేదు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అంటారు. మీ ఏరియాలో నేను చూసినంత వరకు అయితే రోడ్స్ బెటర్గా అనిపించింది. నేను పార్వతీపురం నుంచి కురుపాం వచ్చినటువంటి రోడ్ కావచ్చు, ఈ ఏరియా అంతా కూడా రోడ్డుకు సంబంధించి ఏదైనా మీరు ప్రత్యేకంగా ఈ 5 yearsలో ఈ కాన్స్టిట్యున్సీలో చేశారా? ఈ 5 yearsలో అండి, యాక్చువల్గా 2 years మనం కరోనా తీసేస్తే 3 yearsలోనే సుమారుగా నా కాన్స్టిట్యున్సీలో R&B, పంచాయతీరాజ్, PIU, ఎక్కువ ట్రైబల్ వెల్ఫేర్, ఈ డిపార్ట్మెంట్స్లో 300 కోట్ల రూపాయలతో నేను రోడ్లు వేయించాను. 300 కోట్ల రూపాయలు ఒక్క నిమిషం. ఇంకా ఎక్కువ శాంక్షన్ అయ్యి మేము ఇంకా ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని శంకుస్థాపన చేయలేకపోయాం. ఇంకా రోడ్లు చేద్దాం, ఎక్కువ దృష్టి రోడ్ల మీద పెట్టడం జరిగింది. ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రోడ్లు లేని గ్రామాలకి, బస్సు లేని గ్రామాలకి రోడ్లు వేసి, బస్సులు ఇచ్చి, మీరు మా కాన్స్టిట్యున్సీలో ఎక్కడికి వెళ్ళినా నాకు తెలిసినంత వరకు నేను 80% అబవే రోడ్లు వేసాను. జగనన్న ప్రభుత్వంలో కొంత పెండింగ్ ఉండిపోయినాయి, అవి కూడా కొంచెం టైం ఉంటే అవుతుంది. కానీ బ్యాడ్ లక్. నెక్స్ట్ ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం రాబోతుంది. మళ్ళీ మేము ఇక్కడ హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. మిగిలిన ఏవైతే ఆ 20-25% ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి తన స్పీచ్లో ఇప్పుడు కూడా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అనేటువంటి మాటలు మాట్లాడతారు. ఎస్టీస్కి ఎట్లా ఉంది? ఎస్టీస్లో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ఎట్లా ఉంది? సంక్షేమ పథకాలు ఈ గిరిజనులకు ముఖ్యంగా ఈ సెక్షన్లో, ఈ ఏరియాలో ఎట్లా అందాయి? డెవలప్మెంట్ ఉందా లాస్ట్ 5 yearsలో? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటుంటారు కదండి. మా గిరిజనుల విషయానికి వస్తే ఇన్ని సంవత్సరాలు అంటే స్వాతంత్రం పుట్టిన తర్వాత చాలామంది గిరిజనుల కోసం ఫైట్ చేసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు, గతంలో ప్రాణాలు అర్పించిన కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనుల్ని ఆయన కుటుంబ సభ్యులుగా వర్ణిస్తూ ఎన్నో సందర్భాల్లో నా కుటుంబ సభ్యులతో సమానం గిరిజనులు అని ఆయన సంబోధించి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలోని పోడు పట్టాలు అనేవి దశాబ్దాలుగా ట్రైబ్స్ ఎలా ఉంటారంటేనండి, ఒక కొండను ఆక్యుపై చేసుకుని వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటారు, పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు, దాని మీద బతుకుతూ ఉంటారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఆ పోడు పట్టాల కోసం ఎన్ని ధర్నాలు జరిగాయో తెలియదు, ఎంతమంది ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళారో, ఎంతమంది నాయకులు ఇల్లులు ముట్టడించారో, ఎన్నో ఇష్యూస్ జరిగినాయి. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎవరు అడగకుండానే, ఎవరు ప్రశ్నించకుండానే జగనన్న 3 లక్షల పైచిలకు ఎకరాలు, సుమారుగా 1,50,000 మంది దాటి రైతులకి ROFR పట్టాలు ఇచ్చి వాళ్ళకి రైతు భరోసా అనేది, జనరల్గా రైతు భరోసా అనేది PM కిసాన్ కొంత ఉంటుంది. బట్ 13,500 కూడా జగనన్న ప్రభుత్వంలో డైరెక్ట్గా ROFR పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ రైతు భరోసా వేయడం జరిగింది. చట్టబద్ధమైనటువంటి అధికారం ఇచ్చిన వాళ్ళకి ఆ భూమి మీద. ఎస్, దశాబ్దాలుగా
2006 ముందు ఆక్యుపై చేసుకున్న వాళ్ళందరికీ చట్టం ప్రకారం. సో అంతేకాకుండా ట్రైబల్ ఏరియాలో పాడేరులో 500 కోట్లతో మెడికల్ కాలేజ్, కురుపంలో 150 కోట్లతో ఇంజనీరింగ్ కాలేజ్, ఐటీడీ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ట్రైబల్ ఏరియాలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, మళ్ళీ మా కురుపంకి మెడికల్ కాలేజ్ రాబోతుంది, అది కూడా అనౌన్స్ చేశారు 500 crores. ట్రైబల్ ఏరియా రూపురేఖలే మార్చారండి. గతంలో ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్ అంటే ఎంత దారుణంగా ఉండేయనంటే పెచ్చులు ఊడిపోయి ఎప్పుడు పడిపోతే తెలియదు. రన్నింగ్ వాటర్ ఉండేది కాదు, డ్రింకింగ్ వాటర్ ఉండేది కాదు, బాత్రూమ్స్ ఉండేది కాదు. బాత్రూమ్స్ పరిస్థితి ఇంకా ఘోరం. ఆడపిల్లలు అయితే అక్కడెక్కడైనా గట్లు చెరువులు ఏమైనా ఉంటే అటు వెళ్ళిపోయే పరిస్థితి. 300 మంది 400 మంది గర్ల్స్ ఉన్నటువంటి స్కూల్స్లో కూడా 1-2 బాత్రూమ్స్. అలాంటి పరిస్థితులన్నిటినీ కూడా ఈరోజు అధిగమించి నాడు నేడు ద్వారాగా కొన్ని వందల స్కూల్స్ని, సుమారుగా నా కాన్స్టిట్యున్సీలోనే 300 స్కూల్స్ని నాడు నేడు ద్వారాగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది 9 అంశాలతోటి. అలాగే విద్య, వైద్యం విషయానికి వస్తే ఆల్ పిహెచ్సిస్ అన్నీ కూడా నాడు నేడు ద్వారాగా మౌలిక వసతులు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒక మాట చెప్తుంటారు, ఎస్టీ నియోజకవర్గాల్లో మేమేమి చేయలేము, అవి వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నటువంటి. ఎందుకు అంత స్ట్రాంగ్ ఒక అది కనబడుతుంది ఇక్కడ? 2014 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపే ఉన్నారండి. 2014లో 7 కాన్స్టిట్యున్సీస్లో 6 జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. 2019 అయితే 7 జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి. ఇప్పుడు కూడా డ్యామ్ షూర్గా నేను చెప్పగలను 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడ్డారంటే 2014లో ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు చేసినటువంటి ఆయన ఏదైతే ట్రైబల్ ఏరియాలో చేశారో అవన్నీ గుర్తుపెట్టుకొని ఆయన గుండెల్లో పెట్టుకొని వాళ్ళ అబ్బాయి అయితేనే మాకు మేలు జరుగుతుందని నమ్మారు. ఒక్క క్వశ్చన్ చెప్పండి ఫైనల్గా. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, 2.5 సంవత్సరాలు మీరు మంత్రిగా పనిచేశారు, మళ్ళీ ఓటు అడుగుతున్నారు నాకు ఓటేయమని. ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఏ గ్రామానికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకు అని అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు, మేము ఇక్కడ చేసినటువంటి డెవలప్మెంట్, ముఖ్యంగా జగనన్న పార్టీలు చూడకుండా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళని ఆకట్టు. ఎందుకంటే మేము ఓటేయలేదు అయినా కూడా జగన్ మాకు మంచి చేశాడు, మాకు మేలు చేశాడు. పైగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీ కుటుంబాలు మేలు జరిగితేనే మీకు మంచి జరిగింది అనిపిస్తుంది, మళ్ళీ జగన్ వస్తే మేము సంతోషంగా ఉంటాను, మీరు నమ్మితేనే ఓటేయండి అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు బూజి చూపించి అబద్ధాలు చెప్పి చంద్రబాబు వస్తే చేస్తాడు అని చెప్తున్నారు తప్ప, గతంలో 14 ఏళ్ళు పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఈ పథకం ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నారని చెప్పి ఓటు అడగలేకపోతున్నారు. ఆ డిఫరెన్స్ అనేది ప్రజలు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కువ ఉమెన్లో ఆ రియాక్షను, జగన్ గారి మీద ఉన్న అభిమానం బహిరంగంగా చూపిస్తున్నారు, మాకు బ్రహ్మరథం పడుతున్నారు. సో అందుకని మేము వార్ 1 సైడ్ ఖచ్చితంగా ఇక్కడ హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. మా ధైర్యం అది. హ్యాట్రిక్ కొడతామని చెప్తున్నారు పుష్ప శ్రీవాణి. ఆమెతో పాటు మనం వెళ్దాము, ఆమె క్యాంపెయినింగ్ ట్రయల్ ఎట్లా ఉంది, జనంతో ఎట్లా కలుస్తున్నారు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్ ట్రాక్లో ముందుకు కదులుదాం.